మోంతా తుఫాను వల్ల నంద్యాల మండలంలో 582 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి వెల్లడించారు. ఈ మేరకు నంద్యాల మండలంలోని 15 గ్రామాలలో గ్రామాల వారీగా పంట నష్ట వివరాలను ఆన్లైన్లో రైతుల పేర్లతో నమోదు చేసి వాటిని ఉన్నత అధికారులకు నివేదికలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 542 హెక్టార్లలో వరి, 29 హెక్టార్లలో మొక్కజొన్న, 5 హెక్టార్లలో మినుము, 3 హెక్టార్లలో సోయాబీన్ పంటలు నష్టపోయాయని ఏవో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవలే మోందా తుఫాను ప్రభావం వల్ల నంద్యాల మండలంలో దాదాపు ఒక 15 గ్రామాలలో వివిధ పంటలు దెబ్బతినడం జరిగింది. వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ పూర్తయింది. మనకు ముఖ్యంగా నంద్యాల మండలంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఈ మోందా తుఫాను మన నంద్యాల మండలంలో 28, 29, 30 ఈ 2 తేదీలలో ఒక 102 మిల్లీమీటర్లు ఒకరోజే వర్షం కురవడం వల్ల ఈ వరి ప్రధానంగా నేలవాలడం జరిగింది. ఈ వీటన్నింటినీ గ్రామ స్థాయిలో అన్ని ఎన్యూమరేషన్ చేసి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్యూమరేషన్ ఆల్రెడీ పూర్తి చేశాము. ఇప్పటివరకు నంద్యాల మండలంలో ఎన్యూమరేషన్ ప్రకారంగా చూస్తే 582 హెక్టార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పంటలు ఉన్నాయి. 582 హెక్టార్లలో అందులో ప్రధానంగా వరి 542 హెక్టార్లు ఉంది, మొక్కజొన్న 29 హెక్టార్లు ఉంది, మిగతావి తక్కువ మినుము ఒక 5 హెక్టార్లు ఉంది. తర్వాత సోయాబీన్ ఒక 3 హెక్టార్లు. ఇవి ప్రధానంగా మనకు ఎక్కువ దెబ్బతిన్న పంటలు. వీటికి రైతుల వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం డేటాను ఉన్నతాధికారులకు సమర్పించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఈ పంట నష్టం అనేది గత ఖరీఫ్ సీజన్లో ఈ పంట ఎవరైతే నమోదు చేసుకున్నారో అవన్నీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు నమోదైనాయి. ఈ పంట ఆధారంగానే మనము ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది. మన నంద్యాల మండలంలో ఈ సంవత్సరము వరి దాదాపుగా అన్ని రైతులు ఎవరైతే సాగు చేశారో అంత విస్తీర్ణాన్ని ఈ పంటలు నమోదు చేశాము. అదేవిధంగా మొక్కజొన్న కానీ నమోదు చేశాము. ఈ పంట అనేది ప్రధానమండి. ఈ పంట ఆధారంగా మనకు ఈ నష్టపరిహారం గణన చేయడం జరిగింది. ఈ గతంలో కంటే ఈ సంవత్సరము గతంలో పోయిన ఖరీఫ్ 2024లో 16,900 ఎకరాలు చేశారు. ఈసారి ఈ పంట ఇప్పటికే దాదాపుగా 22,000 ఎకరాలు ఈ పంట జరిగింది. అంటే గతం కంటే దాదాపు 5,000 ఎకరాలకు ఎక్కువనే ఈ పంట జరిగింది. సరే, అంటే ఎప్పుడైతే ఇంతకుముందు కవర్ కానీ రైతులందరినీ ఈ పంటలో ఇప్పుడు కవర్ చేయడం జరిగింది.